జిల్లా కావలిపట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో తలసేమియా డే కేర్ సెంటర్ ను స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని రెడ్ క్రాస్ కార్యనిర్వాహకులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద పట్టణాలలో ఉండాల్సిన డే కేర్ సెంటర్ ను కావలిలో ప్రారంభించడం కావలి ప్రజలకు శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో తలసేమియా డే కేర్ సెంటర్ ను స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని రెడ్ క్రాస్ కార్యనిర్వాహకులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద పట్టణాలలో ఉండాల్సిన డే కేర్ సెంటర్ ను కావలిలో ప్రారంభించడం కావలి ప్రజలకు శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధికి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కావల్లో ఏర్పాటు చేయాలి. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి. అండగా మేము అందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో కావలి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావలి లాంటి ఒక పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి సెంటర్స్ని విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకి పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా, అంటే దాదాపు 2000 మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరూ కూడా పేరుని అభినందిస్తున్నా. పూసిన ప్రతి పువ్వు దేవుని పాదాలు తాకదు, ఏ కొద్ది పువ్వులకు అదృష్టం ఉంటుందని ఒక నానుడు ఉంది. అంటే అందరూ పుడతాం, కానీ పోయేటప్పుడు ఏది ఎత్తుకోపోం. ఈ లోపల కక్షలు, కార్పణ్యాలు, ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్ని తపనైనా పడతారు. కానీ దేవుడికి సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది. పోయేటప్పుడు కీర్తితో వెళ్ళాలి, ఎంతో కొంత మన మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ క్రాస్లో జాయిన్ కావటం, సభ్యులుగా టైం స్పెండ్ చేయటం. టైం అన్నిటికంటే వాల్యుబుల్, డబ్బు కంటే కూడా విలువైనది కాలం. అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్స్ అవసరం, చాలా మనోధైర్యం అవసరం, ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం. రేపటి రోజున మన జీవితం ఏమవుతుందో అప్పుడే వెనకేసుకుందాం పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టయాన్ని వెచ్చించి, అదేవిధంగా పాకెట్లో ఉన్న మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చేయాలని తపన, ఏదో విధంగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చిన కావలి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరినీ కూడా పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.